బైబిల్ చెప్తా ఉంది ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని బైబిల్ చెప్తా ఉంది. నేడు అనే దినము సమీపంగా ఉండగానే మీ హృదయాలను దేవునికి అప్పగించమని వాక్యం చెప్తా ఉంది. ఇంకా ప్రేరేపించబడి ఈ నీటిలో బాప్తిస్మం తీసుకోవాలని నిలబడి ఉన్న మీకు ఎవరికైనా ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే అభ్యంతరం లేదు, నదిలోనికి రావచ్చు. మీకు బాప్తిస్మము ఇవ్వబడుతుందని కూడా ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ కార్యక్రమాన్ని నడిపించిన దేవునికి మహిమకరనట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. వీడియో దీనానా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవాన్ని కొందనాలు. రెండు ఆత్మలను మీ చేతులకు అప్పగించడానికి దేవా మీ కృపను గురిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో 10 మంది దూతలు సంతోషిస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం ఈ సమయంలో మీరు నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇద్దరు బిడ్డలు ఈ నామం పేరిట బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. రానున్న దినాలలో ఎన్నో ఆత్మలను మా ద్వారా మీ చేతులకు అప్పగించడానికి, మీకు లెక్క అప్పచెప్పడానికి సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ఇప్పటి వరకు మహిమార్థంగా నడిపించిన వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో పాల్గొన్నటువంటి సంఘ పెద్దలు, పాల్గొన్నటువంటి అయా మరి సంఘ విశ్వాస బిడ్డలందరిని బట్టి, పాల్గొన్నటువంటి ఇరువురు తరఫున బంధువులందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి ఒక సందర్భంలో మేమందరము కలిసి నీకు వందనాలు చెల్లించే యోగ్యతను, ధన్యతను ప్రసాదించి నడిపించి మహిమ పొందమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించిన ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలకు